గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ముందుకి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి టైటానియం ప్లస్ వేరియంట్ అండి. టైటానియం ప్లస్ వేరియంట్ అంటే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ గల బండి అండి. 6 ఎయిర్ బ్యాగ్స్ గల బండి మనకి ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. ఢిల్లీ రిజిస్ట్రేషన్, ఓనర్ సిరీస్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి. 8వ నెల 2019లో మనకి బండి యొక్క రిజిస్ట్రేషన్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే ఢిల్లీలో అయితే 8వ నెల 29 వరకు దీని యొక్క ఆర్సీ వ్యాలిడ్ అయితే ఉంది. సో కంప్లీట్గా షోరూమ్ ట్రాక్లో ఉన్నటువంటి ఈ వెహికల్ మిస్ అయితే అవ్వకండి. దీని ఎక్స్టీరియర్ పరంగా ఇంటీరియర్ పరంగా ప్రతిదీ కూడా చూపించుకుంటూ నేనైతే క్లీన్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. 62,000 కిలోమీటర్లు అయితే తిరిగింది, అంతే కదన్న. 62,000 కిలోమీటర్లు అయితే కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో ఉన్నటువంటి ఈ బండి. సో ఎక్స్టీరియర్ ఎలా ఉంది, ఇంటీరియర్ ఎలా ఉంది, టైర్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా రన్నింగ్ కండిషన్ ఎలా ఉంది, షాక్స్ కానీ సస్పెన్షన్ కానీ ఏదన్నా యాక్సిడెంట్ అయిందా లేదా అనేది కూడా కంప్లీట్గా వీడియోలో చూపించుకుంటూ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందుగా వెహికల్ వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. మీరు ఎక్స్టీరియర్ పరంగా చూడొచ్చు. బండికి డిఆర్ఎల్ లైట్స్ ఉంటాయి ఫ్రంట్, మీరు చూడొచ్చు. కంప్లీట్గా డిఆర్ఎల్ లైట్స్ అయితే ఉంటాయి బండికి. అదేవిధంగా బండి 6 ఎయిర్ బ్యాగ్స్కి సంబంధించిన బండి. ఎలాయ్ వీల్స్ ఉంటాయి, 5 ఎలాయ్ వీల్స్ అయితే ఉంటాయండి. లేటెస్ట్ మోడల్కి సంబంధించిన ఎలాయ్ వీల్స్ అయితే ఉంటాయి, మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా. సో వీడియో కంప్లీట్గా స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు వీడియోలోనే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుంది. సో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ అంటే ఈ మధ్య కాలంలో మనం చాలా బాగా సేల్ అయితే చేయడం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకు కూడా మనం చాలా బండ్ల వరకు పంపించడం అయితే జరిగింది. మన దగ్గర నుండి మీకు మీ యొక్క డిస్టిక్కి ఏదైతే ఆర్టీఓ ఉందో ఎన్ఓసి ఇన్వాయిస్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం. లైఫ్ ట్యాక్స్ అనేది మీరైతే పే చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఆర్టీఓలకి. సో ఇకపోతే బండి మొత్తం అంతా కూడా ఎక్స్టీరియర్ పరంగా మీరు చూసేశారు. ఫ్రంట్ లుక్ కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. దీంట్లో లేటెస్ట్ షేప్ అనమాట. 19 అంటే మనకి లేటెస్ట్ షేప్ వస్తుంది. సో అదేవిధంగా ఇంటీరియర్ ఏ విధంగా ఉందనేది కూడా మీరు ఇంటీరియర్ చూడొచ్చు. సో మనం ఇంటీరియర్ కూడా చూడొచ్చు. మీరు ముందుగా డోర్ ఓపెన్ చేయగానే మనకి 4 పవర్ విండోల బటను, అదేవిధంగా సైడ్ ఫోల్డ్ మిర్రరు, అదేవిధంగా సెంట్రల్ లాకింగ్, ఇక్కడ చైల్డ్ లాకింగ్ ఉంటుంది. ఇది అడ్జస్ట్మెంట్ చేసుకునే ట్రాక్ అనమాట. ఇది చూడొచ్చు మీరు కంప్లీట్గా. సో ఇంటీరియర్ కూడా మీరైతే అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఇవి కొత్త సీట్ కవర్లు అన్న, రీసెంట్గా కొత్త సీట్ కవర్లు అయితే వేయించడం జరిగింది. దీని లోపల ఒరిజినల్ అనే సీట్లు కూడా ఉంటాయి. సో ఇది 6 ఎయిర్ బ్యాగ్స్ గల బండి. స్టీరింగ్ చూడొచ్చు. స్టీరింగ్ మీద మీకు స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉంటాయి, అదేవిధంగా క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. సో మీకు ట్రస్టర్లో చూడొచ్చు 62,000 కిలోమీటర్లు అయితే తిరిగింది బండి. చూపి 62,278 కిలోమీటర్లుగా బండి అయితే తిరిగింది. పెడల్స్ అనేవి చూడొచ్చు మీరు. యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ అనేది ఏ విధంగా ఉందనేది, ఎంత కండిషన్గా ఉందనేది. సో మ్యాట్స్ అనేవి కూడా మనకి ఇది అప్పట్లోనే వేయించుకున్నటువంటి 70 మ్యాట్స్ అనమాట. చూశారు కదా. సో ఇప్పుడు ఇంటీరియర్ పరంగా మొత్తం కూడా చూశారు. సో అదేవిధంగా బ్యాక్ సైడ్ సంబంధించిన సీటింగ్ ఏ విధంగా ఉందనేది కూడా చూడొచ్చు మీరు. యాంబియంట్ లైట్ అనమాట. ఇది అడిషనల్గా యాంబియంట్ లైట్ అయితే ఉంది ఈ బండికి వెనక. సో సీటింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. మేము దీన్ని గుడ్గావ్ నుండి ఢిల్లీకి అయితే వేసుకొని వచ్చి ఈ వీడియో అయితే చేస్తున్నాం. మీకు బండి కూడా మనం ఆన్లైన్ డెలివరీ అంటే ఆన్లైన్, అటు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకు కూడా మీకు ఆన్లైన్ డెలివరీ అనేది పంపిస్తాం. సో అదేవిధంగా మీరు వెనక బ్యాక్ సైడ్ లుక్ గురించి చూడొచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ లుక్ ఏ విధంగా ఉందనేది. సో బ్యాక్ సైడ్ లుక్ మీరు చూసినట్లయితే ఈ ఎలాయ్ వీల్ కూడా చిన్న స్క్రాచ్ ఈ ఎలాయ్ వీల్కి ఉంది. ఇది పెద్ద మ్యాటర్ కాదు. ఇకపోతే బండి టైర్లు అనేవి కూడా, ఈ స్టెప్నీ టైర్ కూడా మనకి బండితో పాటు వచ్చినటువంటి స్టెప్నీ టైర్లు. మిగిలిన 4 టైర్లలో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 75%, దాదాపుగా 60 to 70% మాత్రమే ఉన్నాయి. ఫ్రంట్ చూసుకుంటే అది ఒక 70% అయితే ఉన్నాయండి. సో డిక్కీ కండిషన్ చూడొచ్చు. డిక్కీ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు బూట్ స్పేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ టూల్ కిట్ ఉంటుంది. కింద టూల్ కూడా చూపి 0.5లో పెట్టు. వెనక కూడా చూసారు కదా, ఆల్ పంచెస్తో పాటు మనకి ఉంది. ఏదన్నా దెబ్బ పడితే మనకి ఫస్ట్ డిక్కీ దగ్గర క్లాంపులు ఎగిరిపోతాయి. నెక్స్ట్ షేప్ కూడా ఇలా ఉండదు. సో డిక్కీ దగ్గర మీకు ఎటువంటి మనకి రస్ట్ కూడా లేదు. ఎకోస్పోర్ట్స్లో ఇక్కడ కొంచెం మనకి రస్ట్ వస్తుంది డోర్ల దగ్గర, ఇది కామన్ అనమాట. బట్ అది పెద్ద మ్యాటర్ కాదు. మొద్దు బండి అనమాట, మొద్దుగా ఉంటుంది. ఇకపోతే ఓనర్ సిరీస్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనరు. సో బానెట్ కండిషన్ ఏ విధంగా ఉందనేది కూడా మీకు చూపిస్తాను.
స్టార్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా స్టార్ట్ అవుతుంది, ఎటువంటి జర్కులు అయితే లేవు, అంత పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇంజన్ కండిషన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఇక్కడ ఇంజన్ కండిషన్ చూడొచ్చు అన్న, ఇంజన్ ఏ విధంగా ఉందనేది. మనకి మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్కి 17 నుండి 21, 22 మైలేజ్ అయితే టచ్ అయితే అవుతుంది డీజిల్లో. మీరు ఇక్కడ కంప్లీట్గా చూడొచ్చు. యాప్రాన్లు కానీ ఫెండర్లు కానీ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది. రేడియేటర్ పట్టి కానీ ఇదంతా కూడా ఒరిజినల్ అండి. ఓకేనా, హాఫ్ సెల్ఫ్లోనే స్టార్ట్ అవుతుంది. ఇకపోతే వెహికల్ ఇంజన్ ఆన్ కూడా చేసి అయితే చూపిస్తాం మీకు. తాళమి దొరికిందిలే, దొరికింది తాళం. ఇల్లు ఇదేగా తాళం, ఇంకేం వెతుకుతున్నా అన్న? ఇల్లు మరి 2 ఉంటే ఏమైంది వీడియోలో? సో ఇంజన్ కూడా చూడొచ్చు, ఇంజన్ అంతా చాలా పర్ఫెక్ట్గా స్టార్ట్ అయితే అయింది. మీకు ఇక్కడ గేజ్ కూడా ఓపెన్ అయితే చేసి చూపిస్తున్నాం. ఎటువంటి బ్యాడ్ కంప్రెసర్ అయితే లేదు, అంతా పర్ఫెక్ట్గా ఉంది. చూసారు కదా, గేజ్ కూడా తీసినప్పుడు మంచిగా పెట్టాలి. సో అదేవిధంగా మనకి 2 రిమోట్లలో ఒకటైతే సీల్ రిమోట్ అన్యూజ్డ్, దీంట్లో బ్యాటరీ కూడా డౌన్ అయితే అయింది, వర్కింగ్ కండిషన్లో ఉన్నది ఒక రిమోట్. దీని మీద ఒక సెల్ అయితే వేయించుకోవాలి. సో దీని ప్రైస్ వచ్చేసి 6,70,000గా అడుగుతున్నాం. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది. 6 ఎయిర్ బ్యాగ్స్, 2019 మోడల్, 8వ నెలకు సంబంధించిన బండి. సో ఈ యొక్క వెహికల్ రన్నింగ్ వీడియో కూడా మీకైతే కంప్లీట్గా వేసి అయితే చూపిస్తా. కూరగాయలు అనుకున్నారు చికాకు, మీదకి దూకిస్తే కానీ సెట్ గారు చెప్పిన వాళ్ళకి జరగమని. మైక్ తీసుకో. రన్నింగ్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. సో మనం ఇక్కడ వీడియో చేస్తాం కదా, సైడ్కి చెప్పిన ఆల్రెడీ బొమ్మని. సో మా టీం వాళ్ళు వచ్చి సైడ్కి అయితే జరిపారు. సో నార్మల్గా ఏంటంటే ప్రతి చోట మేము అనుకున్న టైంలో అనుకున్నట్టు వీడియో చేయలేము, బట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇదండి. బండిది 2019 8వ నెల రిజిస్ట్రేషన్ అయితే అయింది. సెకండ్ ఓనర్ ఢిల్లీలో. 62,000 ఒరిజినల్ రీడింగ్. షోరూమ్ ట్రాక్ పీడిఎఫ్ ఉంది, మనోడి దగ్గర ఉంది కదా ఫోన్లో. మీకైతే ఫార్వర్డ్ చేస్తాం, దీని ఫొటోస్ అండ్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. డిస్క్రిప్షన్లో నెంబర్లకి కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. అదేవిధంగా నువ్వు ఏం మాట్లాడక
ఆఫ్టర్ మార్కెట్ ఐఫోన్ కార్ప్లే అది అన్నిట్లో ఉంటుంది. సో అడిషనల్గా ఇది ఏంటంటే టచ్ స్క్రీన్ అనేది చేయించడం అయితే జరిగిందనమాట ఆఫ్టర్ మార్కెట్. సో ఇదండి డీటెయిల్స్ అయితే. ఇంకా ఏమన్నా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కాల్ చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తాం. సో ఆ నెంబర్లకి మీరు కనుక బండి నెంబర్ చూడొచ్చు మీరు 7846. ఇదివరకు అమ్మిన బండి కూడా అది వేరు. ఆ బండి ఆల్రెడీ సేల్ అయితే అయిపోయిందండి. కర్ణాటకకి అమ్మినాం. KA66 అనే ఆర్టీఓ కోడ్ వాళ్ళది. అన్న వాళ్ళకి బండి కూడా మేము బెంగళూరుకి అయితే పంపించడం అయితే జరిగింది. సో ఇది కూడా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకి బండి అమ్ముతాం. ఎన్ఓసి ఇన్వాయిస్ కూడా ఇస్తాం. ఎందుకంటే ఇప్పటి వరకు దీన్ని ఎన్ఓసి అనేది మనం తీయలేదు కాబట్టి. రైట్ అండి, థ్యాంక్ యూ.